బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ హడావుడి నేపథ్యంలో ఇవాళ విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని, కానీ ఫామ్ హౌస్లోనే తన విచారణ జరపాలని సిట్ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం భావిస్తుంది. వీలైతే ఇవాళ రెండవసారి నోటీసులు ఇచ్చి రేపే విచారణ జరపవచ్చని తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్కి మరొక్కసారి ఈ నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుందా? దాన్ని ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కూడా టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి నిన్న సిట్టు నోటీసులు పంపించడం జరిగింది. ఇక ఏదైతే విచారణకి సంబంధించి కూడా ఆయనకు పోలీస్ స్టేషన్ కి రావడం తప్పనిసరి కాదు. ఎక్కడికి రావాలో చెప్తే అక్కడ నేరుగా సిట్టు వచ్చి విచారణ చేస్తున్నట్టుగా కూడా నోటీసులో పేర్కొనండి. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు నిన్న నందినగర్ నివాసంలో సిట్టు అందించడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్టు ముందుకు రాలేను, అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను, విచారణ కోసం మరో అనువైన తేదీని తెలపండి అంటూ కూడా ఆయన సిట్టుకు లేఖ రాశారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా సిట్టు దానిపైన క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిన్న నందినగర్ నివాసానికి సంబంధించి కూడా సిట్టు మధ్యాహ్నం నోటీసులు పంపించడం జరిగింది. దాని తర్వాత మరోసారి పోలీస్ అధికారులు సిట్టు బృందం అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ భద్రతాపరమైన అంశాలు కావచ్చు, ట్రాఫికింగ్ సంబంధించిన ఇబ్బందుల గురించి అక్కడ పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే పరిశీలించడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి కూడా ఈ రోజు సిట్టు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనను విచారణ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న లేఖ ద్వారా కూడా సిట్కు తెలపడం జరిగింది. కాబట్టి ఇక ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా సిట్టు ముందుకు రాలేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్ల చివరి గడువు ఉండబోతా ఉన్నది. ఎన్నికల తర్వాత ఏదైతే రిజల్ట్ తర్వాత విచారణ చేస్తారా, లేదైతే ఈ నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నేను బిజీగా ఉన్నట్టుగా కూడా లేఖలు స్పష్టంగా తెలపడం జరిగింది. కాబట్టి ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు లేదా ఎల్లుండి సిట్ విచారణకు సంబంధించి కూడా కొనసాగిస్తే ఎక్కడ కొనసాగిస్తారు? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థించినట్టుగా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సిట్ విచారణ చేస్తారనే దానిపైన కూడా ఈ రోజు సిట్ బృందం లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా మరోసారి ఏ టైంకి ఎక్కడ విచారణకు హాజరవ్వాలని కూడా మరోసారి లేఖ ద్వారా కూడా పంపించడం జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిన్న కేసీఆర్ రాసిన లేఖలో కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. తన నివాసం కావచ్చు, నందినగర్లకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వకూడదు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నాడు. కాబట్టి ఈ రోజు మరి ఆ సిట్టు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే గత ఏదైతే మాజీ మంత్రులను విచారణ చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాబట్టి ఒకవేళ అనుచరులంతా కూడా అక్కడ ఏదైతే నందినగర్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటే చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా ఏదైతే హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ అధినేత విచారణకు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఇక పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలంతా కూడా తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సెక్యూరిటీ రీజన్స్ పరంగా కూడా అంటే సిటీ అవుట్స్కట్ లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేస్తారు. ఎందుకంటే నిన్న రెండోసారి అక్కడ పరిశీలించడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా కంజెస్టెడ్ ఏరియాగా ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి విచారణకు పిఎస్సి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి పిలుస్తారా భద్రతాపరమైన అంశాలతోని, లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున భద్రతా నడుమ కేసీఆర్ విచారణ కొనసాగుతుందా అనే దానిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ విచారణ ఇప్పుడు కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ నుంచి, ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి ప్రభాకర్ రావు, అలాగే శ్రవణ్ రావు స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ చేశాడన్నట్టుగా కూడా స్టేట్మెంట్లు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా కూడా సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఏ విధంగా కేసీఆర్ స్పందిస్తారు, ఏ విధంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికైతే చాలా వరకు బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కూడా మాజీ మంత్రులను మొన్న విచారణ చేయడం